హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ప్రతిమ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం అయితే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్తోనే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ పేస్ట్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా కొంచెం గరం మసాలా, ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి. అది పిండిసాక బాగా కలుపుకోవాలి ఈ మసాలా అనేది. ఈ మసాలా అంతా బాగా కలిపేశాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి రెండు వైపులా పట్టించుకోవాలి. కొంచెం సేపు పట్టించాక ఒక 5 to 10 minutes అలా మ్యారినేట్ చేసి ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది, చేపలకు బాగా పడుతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం మసాలా పట్టించిన చేప ముక్కల్ని ఇందులో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ డీప్ ఫ్రైయే కాకుండా ఇలా నార్మల్గా ఫ్రై చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇష్టపడతారు ఇది బాగా తినటానికి. ఇంకా మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.